హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి ఎయిర్టెల్ వాళ్ళు కూడా మనకు వాళ్ళకి సంబంధించినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ అయితే పెంచుతూ ప్రెస్ రిలీజ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు. నిన్న మనకు 27వ తేదీన జియో వాళ్ళు వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ ని పెంచుతూ ఒక ప్రెస్ రిలీజ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. విత్ ఇన్ 1 day లోనే మనకు ఎయిర్టెల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ ని పెంచుతూ ప్రెస్ రిలీజ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా వీళ్ళ యొక్క నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అండ్ 5G ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ ని పెంచుతున్నట్లు చెప్తున్నారు. కొత్తగా పెంచినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ అనేవి మనకు జూలై 3వ తేదీ నుంచి మనకు అమల్లోకి రాబోతున్నాయి. అండ్ ఈ ప్లాన్స్ అయితే తెలుసుకుందాం ఏంటి అనేది. మనకు 179 ప్లాన్ వచ్చేసి మనకు 199 గా మారింది. అండ్ మనకు 455 ప్లాన్ వచ్చేసి 509 గా మారడం జరిగింది. 1799 ప్లాన్ వచ్చేసి మనకు 1999 ప్లాన్ గా మారడం జరిగింది. డైలీ డేటా ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే మనకు 265 ప్లాన్ వచ్చేసి మనకు 299 గా మారడం జరిగింది. 299 ప్లాన్ వచ్చేసి 349 గా, 359 ప్లాన్ 409 గా, 399 ప్లాన్ 449 గా మారడం జరిగింది. అండ్ ఇక మనకు 2 months ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే 549 ప్లాన్ వచ్చేసి 649 అయితే అయింది. అండ్ 3 months ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే 719 ప్లాన్ వచ్చేసి 859 గా మారడం జరిగింది. యాన్యువల్ ప్లాన్ చూసుకున్నట్లయితే 2999 ప్లాన్ వచ్చేసి 3599 గా మారడం జరిగింది. మెయిన్ చాలా మంది యూజ్ చేసేటువంటి డేటా యాడ్-ఆన్స్ ప్యాక్స్ వచ్చేసి 19 రూపీస్ ప్లాన్ వచ్చేసి 22 రూపీస్ గా మారడం జరిగింది. అండ్ మనకు 29 రూపీస్ ప్లాన్ వచ్చేసి 33 రూపీస్ గా మారడం జరిగింది. 65 రూపీస్ ప్లాన్ వచ్చేసి 77 రూపీస్ గా మారడం జరిగింది. గైస్, ఇవి ఎయిర్టెల్ వాళ్ళు పెంచినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఎయిర్టెల్ వాళ్ళు రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ ని పెంచడంపై మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఎయిర్టెల్ సిమ్ ని యూజ్ చేస్తున్నారో క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గాయస్.